ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో శ్రీ పార్వతిపతే నమో శివాయ. ఓం గౌరీ శంకర గంగాధరాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్ జై శ్రీ. ఒక్కటే వీడియోలో చెప్పదలుచుకున్నా, మన హిందూ ధర్మం మీద మాట్లాడిండ్రు, ఒక్కరు కామెంట్ చేసిండ్రు. అందుకోసం ఒక్కటే చెప్పదలుచుకున్నా. ప్రతి పంట పండియడానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తి చూపెట్టి పంట పండిస్తాం. అది తినకండి. వరి పంట పత్తి పొలానికి కూడా పూజ చేసి వేస్తాం. మా ధర్మత అది. మా పెద్ద ఈ ఉగాల కాడికెళ్ళి నడిచొచ్చే ధర్మత. ఎవరన్నా ఈ మతము ఆ మతము వా కులము ఈ కులం అని కాదు, అన్ని కులాలు కూడా పూజ చేస్తాయి. దీనికి పొయ్యికి పూజ చేసే అన్నం వండుతాం. భూమికి పూజ చేసే పంట చేస్తాం, పంట పండిస్తాం, చేస్తాం. చేసిన తర్వాత ఇదేం చేసింది, దేవుడు లేడు, ఆడు లేడు, వీడు లేడని ఎంత కరెక్ట్, ఎంత నిజం? దేవుడు లేదని ఎట్లా అంటారు? ఓ బావి తవ్వినా పూజ చేసి భూదేవికి పూజ చేసినాకనే బావి తవ్వుతారు. బోరు వెళ్ళేసిన పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టినాకనే బావి. ఆ నీళ్ళు తాగకండి. మీ ఇంకా అంత దేవుడు లేడని నమ్మకం ఉంటే ఈ గాలి కూడా పీల్చుకోకుండా అండి. ముసుగుల బొమ్మలాట మా హిందూ మతంలో లేదు. నిజం చెప్పదలుచుకున్నా. భూమికి పూజ చేసినా మేము పంట పండిస్తాము. అవి తినకండి. ఒక కంపెనీ రైస్ మిల్లులో కూడా అగరబత్తి చూపెట్టే రైస్ మిల్లు ఓపెన్ చేస్తారు. దుకాణం కూడా అగరబత్తి పెట్టి పూజ చేసినాక ఓపెన్ చేస్తారు. పూజ చేసిన తర్వాతనే ఏదైనా చేస్తారు. తినకండి, మీరు కొనకండి. మా హిందువుల దగ్గర కొనకండి. ఎందుకండి కొనడు? మా హిందువులు మా రైతులు లేకుంటే మీ బతుకు బస్టానా, మీకు అన్నం దొరకది. అది చూడు, దొరకది, నిజం దొరకది. ఒక్క రైతు గంట వ్యవసాయం చేయకుండా మీకు తినడానికి అన్నం దొరకది. అన్నం గింజ దొరకది. రైతు మీకు సాయం చేయకుంటే దొరకది. మూలకుండి ముసుగులు వేసుకొని ఉండే ఇది కాదు. కాయ కష్టం చేసి బతికే హిందూ జాతి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్. బోలో పవన్ సుత హనుమానికి జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకర.